మనం చూసుకున్నట్లయితే పురుషుల్లో కూడా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంది. దానికి కారణాలు ఏంటి? పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కూడా ఇవే కారణాలు ఇంచుమించుగా. అందరికీ ఎవరికైనా సరే క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమున్నాయో అవే కారణాలు మిగతా వాటికి కూడా వస్తాయి. మనకు పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మన పురుషుల్లో మూత్రాశయం కింద ఒక వాల్నట్ సైజులో ఒక చిన్న తిత్తిలాగా ఉండే పదార్థం అన్నమాట. ఈ ప్రోస్టేట్ గ్రంథి నార్మల్గా సంతానోత్పత్తికి దాంట్లో సెమెన్ ప్రొడక్షన్కి ఉపయోగపడుతుంది. అయితే ఇది కొంచెం పెద్దగా అయినప్పుడు నార్మల్ బినైన్ ప్రోస్టేటిస్ అని నాన్ క్యాన్సరస్ వాపు కూడా ఉంటుందన్నమాట. అలా కాకుండా మ్యాలిగ్నెంట్ ప్రోస్టేట్ మన క్యాన్సర్కి సంబంధించింది. అది పెరిగినప్పుడు ఏమవుతుందంటే తరచూ మూత్రం రావడం, తర్వాత మూత్ర విసర్జనలో మంట అది ఉండటం, తర్వాత మూత్రం వెళ్ళొచ్చిన తర్వాత కూడా మూత్రాశయం ఖాళీ కానట్టుగా అనిపించడం, తర్వాత ఈ లక్షణాలతో పాటు మనిషి శరీరంలో బరువు తగ్గడం, తర్వాత కాళ్ళల్లో వాపు, ఇలాంటివి లక్షణాలు కనిపించినప్పుడు అది తప్పకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధమైనదని మనం అనుమానంతో చెక్ చేయించుకోవాలి. ఇంకొక సింపుల్ టెస్ట్ పిఎస్ఏ అని ఉందమ్మా, ప్రోస్టేటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్. పిఎస్ఏ టెస్ట్, ఇది రక్త పరీక్ష. ఇది రక్తంలో ప్రోటీన్ పోయేదాన్ని చెక్ చేస్తారనమాట. ఇది 1.0 నుంచి 1.5 వరకు నార్మల్ అందరికి. ఈ 1.5 దాటి ఎప్పుడైతే 2, 3, 4 అట్లా పోతుందో కొద్దిగా అది అబ్నార్మల్ స్టేజ్కి పోతున్నట్లు లెక్క. ఇక అది ఎక్కువగా 5 దాటి ఇక 10, 12, 15 వరకు పోయిందంటే ఖచ్చితంగా క్యాన్సర్ అనుమానిత కణాలు ఉన్నాయి అని చెప్పి మనం అనుమానపడాలి. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి చాలా పరీక్షలు ఉన్నాయి. మామూలుగా బ్లడ్ పరీక్ష, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష కాకుండా తర్వాత పెట్ స్కాన్ ఒకటి, తర్వాత ఇవన్నీ మనకు పరీక్షలు కొన్ని డాక్టర్ వెళ్తే వాళ్ళు చెప్తారు ఏమేమి పరీక్షలు అనేది. అవి చేసుకున్న తర్వాత వాటిల్లో నిర్ధారణ చేసి అది ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది అది. ఎందుకంటే క్యాన్సర్లో దాదాపు 4 స్టేజ్లు ఉంటాయి ప్రతి క్యాన్సర్లో. ఆ క్యాన్సర్ ఏర్పడ్డ కణము, ఆ కణం యొక్క ప్రాంతాన్ని బట్టి, దాని యొక్క సైజును బట్టి దాన్ని దశలుగా తీసుకుంటాం మనం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. అయితే ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లలో కొంచెం తొందరగా గుర్తుపట్టడం కష్టం. ఎప్పుడైనా సరే స్టేజ్ 3, స్టేజ్ 4కు పోయినప్పుడే అడ్వాన్స్డ్ స్టేజ్లోనే బయటపడతాయి. లక్షణాలన్నీ ఆ స్టేజ్లోనే మనం గుర్తుపట్టగలుగుతాం. అప్పటిదాకా ఈ 1, 2లో ఎక్కువ గుర్తుపట్టడం కష్టం. అందుకే క్యాన్సర్ పైన సరైన అవగాహన ఉంటే ముందుగానే మనం ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.